కుమారన్ జ్యువెలరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుప్పం నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి, హోసూరు నగరాలలో స్థాపించిన శ్రీ కుమారన్ జ్యువెలరీస్ యాజమాన్యంపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కుప్పం నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కుప్పం విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి సత్యరాజులు మాట్లాడుతూ శ్రీ కుమారన్ జ్యువెలర్స్ వారి వ్యాపార ప్రకటనలో భాగంగా ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని క్యాలెండర్ ముద్రించి కుప్పం పరిసర ప్రాంతాలలో జ్యువెలరీ యాజమాన్యం తరపున పంచిపెట్టినట్లు తెలిపారు. ఈ క్యాలెండర్ నందు పంచాంగాన్ని ముద్రిస్తూ శుభ శకునాలు, అశుభ శకునాలు అంటూ ప్రత్యేక కాలాన్ని ముద్రించినట్లు తెలిపారు. ఇందులో అశుభ శకునాలు కాలంలో పలు కులాలకు చెందిన వారు ఎదురొస్తే అపశకునమని ముద్రించినట్లు తెలిపారు. ఇందులో విశ్వ బ్రాహ్మణ కులస్తుడు ఎదురొస్తే అపశకునమని ముద్రించడం విశ్వ బ్రాహ్మణ కులస్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని, విశ్వ బ్రాహ్మణులు తయారు చేస్తున్న బంగారు, వెండి ఆభరణాలను అమ్మి సొమ్ము చేసుకునే వ్యాపారులు విశ్వ బ్రాహ్మణులను కించపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు శ్రీ కుమారన్ జ్యువెలర్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మేము విశ్వకర్మ సంఘ సభ్యులుగా అందరూ మీరు వచ్చి ఈ కుమరన్ జ్యువెలరీస్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా ఈ గత 10 రోజుల ముందు ఈ కుమరన్ జ్యువెలరీస్ కుప్పంలో తన యొక్క క్యాలెండర్ని ఇంటింటికి పంచిపెట్టాడు. ఇంటింటికి పంచిపెట్టిన క్యాలెండర్లో వెనకాల ఏం చేశాడంటే శుభశకునం, అపశకున శకునం అని చెప్పేసి అచ్చు వేయించి అపశుభ శకునంలో కొన్ని జాతుల్ని కించపరిచి ముద్రించి ఆ జాతులు ఎదురొస్తే అపశకునం అని చెప్పించి ముద్రించి ఇంటింటికి పంచాడనమాట. దీన్ని తీవ్రంగా మా ఈరోజు విశ్వకర్మ కులస్తులందరూ, విశ్వబ్రాహ్మణ కులస్తులందరూ ఖండించి తనపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతనికి కావాల్సిన పనిముట్లు, ఈ జ్యువెలరీ షాప్కి కావాల్సిన పనిముట్లు కానీ, వాళ్ళ ఇంటికి కావాల్సిన పరికరాలు కానీ ప్రతి ఒక్కటిను మా కులస్తులే తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ జ్యువెలరీ సంబంధించిన ప్రతి ఒక్క నగలు కానీ, తాళిబొట్లు కానీ, దానికి కావాల్సిన పరికరాలు ఏదైతే కానీ చేయడానికి ఒక విశ్వకర్ముడు కావాలా. అదేవిధంగా ఆయన ఉండే ఇంటికి కావాల్సిన దాల్మందులు కానీ, పడక మంచాలు కానీ, ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువును ఒక విశ్వకర్ముడు కావాలా. సో ఇలాగనే దేవస్థానంలో ఉండే గుడి లోపల ఉండే విగ్రహం కూడా ఒక విశ్వకర్మ రూపొందించినే కాబట్టి, అదేవిధంగా ఒక రైతు కావాల్సిన పనిముట్లు కూడా ఒక బ్లాక్ స్మిత్ అంటే ఈ కొలిమి పని వాళ్ళు తయారు చేసిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కించపరిచి ఈరోజు వాళ్ళని ఉద్దేశించి చెడుగా వాళ్ళు ఎదురొస్తే అపశకుమని చెప్పేసి క్యాలెండర్లో ముద్రించి ఇంటింటికి పంచడం జరిగింది. కాబట్టి దీన్ని మేము అందరూ వ్యతిరేకించి, దీన్ని ఖండించి తీవ్రంగా ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కుప్పం పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో, ఏపీ స్టేట్ కాకుండా పక్క రాష్ట్రంలో తమిళనాడులో కూడా మా కులస్తులు అందరూ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్
సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.